హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేవలం 10వ తరగతి అర్హతతోనే ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేయబోతున్నారు. అలాగే డైరెక్ట్ సర్టిఫికేట్ చూసి మీకున్నటువంటి మార్క్స్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారనమాట. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ మెంట్ యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్ గా చూడండి, రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి పేపర్ ఆర్టికల్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. సో వచ్చినటువంటి ఆర్టికల్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో మొదటిగా చూసినట్లయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి కేవలం 10వ తరగతి అర్హతని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అది కూడా ఒక నెలకు వచ్చేసి 15,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ కేటగిరీ వారీగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి మీ కేటగిరీలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. అలాగే ఏజ్ లిమిట్స్ కనుక మనం చూసినట్లయితే 18 నుంచి 42 సంవత్సరాలకు వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకి మెన్షన్ చేశారు. 30/11/2025 నాటికి ఒక ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 సంవత్సరాలు, బీసీ క్యాండిడేట్స్ కి 3 years, పిహెచ్ క్యాండిడేట్స్ కి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ అప్లికేషన్ సంబంధించి ఫీజు కూడా మెన్షన్ చేశారు. 200 రూపీస్ వచ్చేసి మనం డీడీ రూపంలో అప్లికేషన్ ఫీజు మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. డీడీ తీసిన తర్వాత డీడీని కూడా అప్లికేషన్ ఫామ్ కి మనం అటాచ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డీడీని ఏ పేరుతో తీయాలో కూడా డీడీకి సంబంధించిన నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి దానికి సంబంధించి క్లియర్ గా ఈ యొక్క పేరుతో మీరు డీడీ తీసి అప్లికేషన్ తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో నేమ్ చూసినట్లయితే జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ విజయవాడ, ఈ యొక్క పేరుతో మనం డీడీ తీయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ప్రొసీజర్ మనం చూసినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకి నిర్దిష్ట ఫార్మాట్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అంటే మనం బయోడేటా ఫామ్ యూజ్ చేసుకుని దానిలో చూపించిన విధంగా మన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి, ఇంకా మీరు అప్లై చేసిన పోస్ట్ సంబంధించిన 10th క్లాస్ మార్క్స్ మెమోస్, 4th నుంచి 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్స్ రెండింటి కూడా అప్లికేషన్ ఫామ్ కి అటాచ్ చేసి, ఇంకా వీటితో పాటు మనం డీడీని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ మనం సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు. అడ్రస్ చూసినట్లయితే సంయుక్త సంచాలకులు పశుసంవర్ధక శాఖ వారి కార్యాలయం ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ దగ్గర శివాలయం ఎదురు విజయవాడ నందు ఈ యొక్క అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 18/12/2025 సాయంత్రం 4 గంటలలోపు అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 18వ తారీఖు వరకు కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ వెళ్ళి బై హ్యాండ్ ద్వారా సబ్మిట్ చేసుకోవచ్చు, లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒక ద్వారా మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డేట్ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తున్నట్లు కూడా క్లియర్ గా మనకి మెన్షన్ చేశారు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా మనం ఇక్కడ చూపించిన అడ్రస్ కి వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సంయుక్త సంచాలకులు పశుసంవర్ధక శాఖ వారి కార్యాలయం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా నుండి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి రిలీజ్ అయింది. కాబట్టి ఈ యొక్క కార్యాలయంలో మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ నెంబర్ కు కూడా మీరు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాకనే అప్లికేషన్ అప్లై చేయండి. ఇక ఫైనల్ గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ల్యాబ్ అటెండెంట్ అనే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఖాళీలు కనుక మనం చూసినట్లయితే టోటల్ గా 6 కార్యాలయాలు 6 వేకెన్సీస్ నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ అర్హతతోనే 15,000 రూపాయల జీతంతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి తప్పకుండా ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. నాకు కొంచెం డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.